సో హే గాయ్స్, ఐఎమ్ రియలీ సారీ. నాకు తెలుసు నేను చాలా రోజుల తర్వాత అయితే వీడియోస్ మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. అయినా కానీ మీరందరూ ఇంకా నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుంటూ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ గాయ్స్. కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల నేనైతే చేయలేకపోయాను వ్లాగింగ్. అండ్ ఇక్కడి నుంచి అయితే నా వ్లాగింగ్ ఛానల్లో మీకు డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ అవుతూ ఉంటుంది. నా లైఫ్ స్టోరీస్ అన్నీ నేను మీ అందరితో షేర్ చేసుకుంటాను. అలాగే మీరు కూడా కమెంట్స్ చేస్తూ, షేర్ చేస్తూ, ఫాలో చేస్తూ నాకు మీ లైఫ్ స్టోరీస్ కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. అండ్ గాయ్స్, నేను వ్లాగింగ్ ఛానల్ కంటిన్యూ చేయాలా వద్దా అనేది మీరైతే కమెంట్స్ చేయండి. అండ్ ఏ విషయం మీద నేను వ్లాగ్ చేయమంటారన్నది కూడా కమెంట్ చేయండి. అండ్ సో నాకు హెల్త్ బాగాలేదని చెప్పి నేను లీవ్ తీసుకొని ఇంట్లో ఉన్నానన్నమాట. మనం ఇంట్లో ఉన్నామంటే ఆబ్వియస్లీ సైలెంట్గా బెడ్ మీద పడుకునే రకం అయితే కాదు. అందుకే నేనేమనుకున్నానంటే ఈ డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ దుమ్ము పట్టిపోయాయి, చాలా రోజుల నుంచి వర్క్లో బిజీగా ఉండి, సో దట్ ఇవన్నీ క్లీన్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట. అండ్ గాయస్, చాలా అంటే చాలా దుమ్ము పట్టిపోయాయి. అవి క్లీన్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క వస్తువుకి ఉన్న జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చేసాయి గాయస్. ట్రస్ట్ మీ, అసలు మనకి ఎవరైనా ఏదైనా ఇచ్చినా, లేకపోతే మనం కష్టపడి ఏదైనా కొనుక్కొని పెట్టుకొని దాన్ని జాగ్రత్తగా పెట్టుకుంటాం కదా, ఆ వస్తువుని చూసినప్పుడు ఎన్ని జ్ఞాపకాలు గుర్తుకొస్తాయో. అలాంటి వస్తువులు మీ దగ్గర కూడా ఉన్నాయా? మీరు కూడా ఇప్పటికీ ఆ వస్తువులు అలానే పెట్టుకొని ఉన్నారా? అది ఒక ఎమోషన్ కదా. అలా ఉంటే దయచేసి కమెంట్ అయితే చేయండి. అండ్ నాకైతే ఎవరైనా ఏదన్నా ఇస్తే నాకు అది ఒక పెద్ద ఎమోషన్ అండి. అంటే దాదాపు మా మమ్మీ నాకు చాలా వరకు ఇచ్చిందనమాట. అండ్ దెన్ పెళ్ళయ్యాక మా ఆయన ఇస్తున్నారు. సో దట్ మా మమ్మీ ఎమోషన్స్ నాకు చాలా ఉన్నాయి. అంటే కప్స్ కానీ నాకు చాలా అంటే చాలా ఇష్టం. గాజు సామాన్లు అయితే ఏవి దొరికినా, డెకరేటివ్ ఐటమ్స్ అయితే నాకు చాలా పిచ్ అండి. మీరు ఎన్ని కొనిచ్చినా కానీ నేను దాన్ని తీసుకుంటానే ఉంటానన్నమాట. అంటే నాకు ఇల్లుని కొంచెం సర్ది పెట్టుకోవడం ఇష్టం అనమాట. సో దట్ ఇక్కడ అది క్లీన్ చేద్దామని ఫస్ట్ అక్కడి నుంచే క్లీనింగ్ స్టార్ట్ చేశాను. అండ్ మనం లేవగానే చాయ్ లేనిదే అసలు బెడ్ మీదకి వెళ్ళి కింద దిగము. సో దట్ అలాంటి ఎంత పని చేయాలి అని అంటే ఆబ్వియస్లీ చాయ్ అయితే తాగాలి కదా. సో దట్ నేను మోటివేట్ చేసుకుంటూ సాంగ్స్ వింటూ అండ్ చాయ్ అయితే చేసుకున్నాను అనమాట. చాయ్ చేసుకొని తాగుతున్న టైంలో నాకు ఒక ఆలోచన వచ్చిందనమాట. ఎందుకు నేను వ్లాగింగ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నానో ఆపేస్తున్నాను అంటే, ఎవరైనా ఏదైనా చెప్పిన వెంటనే దాన్ని నేను నా మైండ్లోకి తీసేసుకొని, అమ్మో ఇది నేను చేస్తున్నది తప్పేమో అని అనుకొని ఆపేస్తున్నాను. అదే నా గ్రోత్కి మైనస్ అని చెప్పి నాకు ఇప్పుడు అర్థమైంది. సో మీ మనసుకు అనిపించింది మీరు చెయ్యండి, అస్సలు ఎవరి మాట వినొద్దు. సో ఇక్కడ నా క్లీనింగ్ అయితే అయిపోయింది గైస్. చూసారుగా ఎంత నీట్గా అనిపిస్తుందో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. మళ్ళీ ఇంకొక వ్లాగ్లో కలుస్తా. బాయ్.